వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ దగ్గరలోని సైబర్ టవర్ దగ్గరలో ఉన్న రత్నదీప్ దగ్గరలో స్ట్రీట్ ఫుడ్ దగ్గరకి అయితే ఇప్పుడు మనం వచ్చినాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ ఇక్కడికి చాలా ఫేమస్ అన్నట్టు. చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో చాలా ఎంప్లాయీస్ చాలా కంపెనీస్ ఉండడం వల్ల ఈ దగ్గరలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ కి వచ్చి తింటుంటారు అన్నట్టు. ఇక్కడ కొన్ని ఫేమస్ అయిన ఫుడ్స్ అయితే ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన పక్కలో ఉన్న హైదరాబాదీ చికెన్ సంబంధించిన కొన్ని వంటకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలా ఇంకా చూసుకున్నట్లయితే చాలా వరకు వంటలు అయితే ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఒకసారి వీళ్ళని అడిగి పక్కా హైదరాబాదీ వంటకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఏ విధంగా అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్ ఏం లేదు సార్, మొత్తం సెటప్ రెడీ ఉంటుంది. జస్ట్ సెటప్ రెడీ చేసి ఇప్పుడు పరాటాస్ రెడీగా ఉంటాయి. జస్ట్ వేడి చేసి ఆయిల్ పెట్టి వేడి చేసి రెడీ చేయాల్సింది ఉంటుంది. ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మన దగ్గర 3 to 4 వెరైటీస్ ఉన్నాయి సార్. పరాటాతో, రుమాలి రోటీతో, చికెన్ దమ్ కర్రీ అంటాము. ఇది గ్రేవీలో వస్తుంది మనకు. ఇది చికెన్ కీమా బుర్జీ లాగా వస్తుంది. విత్ పరాటా తీసుకోవచ్చు. పరాటా లేదా రుమాలి రోటీ ఆప్షన్ లో ఉంటుంది. కొంతమంది చికెన్ లో తింటారు, కొంతమంది ఎగ్ లో తింటారు. అంటే ఇది చికెన్ లో చికెన్ బుర్జీ అనమాట, ఇది ఎగ్ లో ఎగ్ బుర్జీ. ఈ 3 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర మెయిన్ కోర్స్ లో. స్టార్టర్ లో అయితే మెక్సికన్ చికెన్ కబాబ్ ఉంది, అది బోన్లెస్ చికెన్ ఉంటుంది అనమాట. గ్రిల్ చేసి ఇస్తాం, దాన్ని రెడీ ఉంటుంది. ప్రైస్ ఏ విధంగా ఉంటాయి? ప్రైజెస్ అనమాట మనకు ప్లేట్ కి 2 పరాటాస్ వస్తాయి అనమాట. ప్లేట్ కి 1 ప్లేట్ దమ్ చికెన్ కర్రీ 140 రూపీస్ విత్ 2 పరాటాస్ అండ్ చికెన్ కర్రీ వస్తుంది. మనకు 4 to 5 పీసెస్ ఆఫ్ చికెన్ వస్తుంది. మీడియం పీసెస్ లో చికెన్ కర్రీ వస్తుంది. సేమ్ అలానే మనకు బౌల్లో చికెన్ కీమా వస్తుంది. 160 రూపీస్ ప్లేట్, 2 పరాటాస్ అండ్ చికెన్ కీమా వస్తుంది అనమాట. ఏ టైంకి స్టార్ట్ చేస్తారా మీరు? సార్ మన టైమింగ్ అయితే యాక్చువల్లీ 8:30 to 8 o'clock మధ్యలో స్టార్ట్ అయిపోతుంది. 8:30 to 12-1 అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది, ఫ్లక్చువేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ వంటకాలు ఏ విధంగా తయారు చేస్తారని ఒకసారి మాకు చూపిస్తారా? స్టార్టింగ్ నుంచి మళ్ళీ వేరే ఫుడ్ ఇక్కడ పెడతారు కదా వచ్చిన కస్టమర్లకి. యాక్చువల్లీ ఇది రెడీ టు ఈట్ ఉంటుంది. జస్ట్ వేడి చేయాల్సింది ఉంటుంది అనమాట. బౌల్లో పెట్టేసి పరాటాతో పాటు వేడి వేడి పరాటా ఇస్తాం. సేమ్ ఇది చికెన్ కీమా ఉంటుంది. ఈ చికెన్ కీమా ఉంటుంది. దీనిలో బోన్లెస్ చికెన్ మిక్స్ ఉంటుంది అనమాట. బోన్లెస్ చికెన్ మిక్స్ ఉంటుంది. గ్రేవీలో అయితే చికెన్ దమ్ కర్రీ విత్ బోన్ పీసెస్ ఉంటుంది. స్పెషల్ ఫ్లేవర్స్ లో వస్తుంది. మనం ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఏది ఎక్కువ ఇష్టపడుతుంది? ఎక్కువ దమ్ చికెన్ అండ్ చికెన్ కీమా చాలా ఇష్టపడుతుంది. స్టార్టర్ లో అయితే మెక్సికన్ చికెన్ కబాబ్. ఇది చూసుకున్నట్లయితే చికెన్ కీమా పరోటా అంట. దీనికి ఎంత కాస్ట్? ప్లేట్ 160. 2 పరాటాస్ వస్తాయి, చికెన్ కర్రీ. మన టేస్ట్ వల్ల వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తింటారనమాట. ఇలా ఇక్కడ పక్కా హైదరాబాదీ ఫుడ్ లో ఇప్పటిదాకా ఒక కస్టమర్ అయితే వచ్చి రావడం జరిగింది. ఆయన టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు తనని అడిగి తెలుసుకుందాం. అన్న, actually we are eating here mostly a regular time, weekly 3-4 time we are coming here with my family. Okay, so basically I'm from Kerala, so we love parota, so mostly I will get the almost similar parota from here on. So that's why weekly 3-4 time we'll come here. టేస్ట్ ఎట్లా ఉంటుంది అన్న? Taste is fantastic, it's good and it's a reasonable price, so that's why. పక్కా హైదరాబాదీ ఈ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ లో దమ్ చికెన్ అయితే చాలా వెరైటీగా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వెరైటీ రకాలు అయితే ఇక్కడ మనకైతే చూపించడం జరిగింది. ఇక్కడికి వచ్చి టేస్ట్ అయితే చేయండి, చాలా వరకు చాలా బాగుందని చెప్పేసి మన కస్టమర్ వీళ్ళు చెప్తున్నారు. మీకు ఇక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీలోని దగ్గరలో రత్నదీప్ దగ్గరలో అయితే ఇది మనకు అందుబాటులో అయితే ఉంది. ఇక్కడ మీరు ఎవరైనా కావాల్సి వస్తే ఈ ప్లేస్కి వచ్చి ఇదైతే టేస్ట్ చేయండి.